హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రోమో చూస్తే ఎంతమందికి కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయి. మా అలాంటి పెద్దవాళ్ళు అలాగే ఉంటారు. పిల్లలు మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అనిపించిందా లేదా? పెద్దోళ్ళు సార్ వాళ్ళు, పెద్దోళ్ళు అంతే. ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఏడిపిచ్చేస్తారు. లోతుగా ఆలోచించటంలో కానీ, దూకుడు లేకుండా నిదానంగా ఆలోచించటంలో కానీ, నిదానంగా స్టెప్పు తీసుకోవడంలో కానీ ఇలాగే ఉంటుంది. అనిపించిందా అనిపించలేదా? ప్రోమో చూస్తే ముందు కళ్ళమ్మ నీళ్ళు ఎంతమందికి వచ్చినాయి, ఏడిపించారు ఈ పెద్దోళ్ళు అనిపించిందా లేదా? చూసారా పిల్లలు ఎంత దూకుడుతనంతో ఆలోచిస్తారు. వాళ్ళ నిర్ణయాలు కూడా అంత దూకుడుతనంతో ఉంటాయి. వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినా రాకపోయినా వాళ్ళ చేతనైనంత ఆడుకుంటూ నిదానంగా నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇవే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే. వాళ్ళ దూకుడు తగనానికి ఒక అడ్డుకట్టేసిండు అనిపించింది బిగ్ బాస్. ఈరోజు ఏం జరిగిందంటే సుమన్ గారు లీస్ట్లో ఉన్నారు బోర్డులో. తన్ని బిగ్ బాసే తన కాల్ తీసుకొని లీస్ట్లో ఉన్న సుమనాన్న గారిని మీరు ఈ గేమ్ నుండి తప్పుకుంటున్నారు, మీకున్న పాయింట్స్లో సగం అలాగే మీకున్న లక్షలో సగం ఎవరికైనా ఇవ్వండి అన్నారు. అప్పుడు బర్నీ గారు క్లోజ్ కదా, సుమన్ శెట్టి గారు బర్నీ గారు అన్నదమ్ముల్లాగా ఉంటారు. సుమన్ శెట్టి గారు ఎవరికి ఇస్తారు? బర్నీ గారికి ఇస్తారు. బర్నీ గారు ఏం చెప్పారు అక్కడ? ఒక పెద్ద మనసు చేసుకొని పెద్దతనంగా ఆలోచించి సుమన్ శెట్టి గారికి నా తర్వాత నాకు ఇస్తారు సరే, నా తర్వాత ఇంకెవరికి ఎక్కువ ఉపయోగపడతాయి? ఈ మధ్య వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్గా ఉండడం కానీ, కామెడీ స్కిట్లు చేయడం కానీ, వాళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఉన్నారని వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ లాగా మాట్లాడుకోవడం కానీ, కలిసి ఉండడం కానీ, ఆ బాండింగ్ ఏర్పడుతుంది ఇప్పుడిప్పుడే. బర్నీ గారికి అసలు ఆ ఐడియా రావడానికి హ్యాట్స్ ఆఫ్. ఆ ఐడియా వచ్చినందుకు పెద్దతనంతో ఒక స్టెప్ తీసుకొని నాకంటే ఈ ఇంట్లో ఎవరికి ఎక్కువ ఉపయోగపడిద్దని చెప్పి అనగానే సుమన్ గారు వెంటనే సంజన గారి పేరు చెప్పారు. ఎప్పుడు హెల్ప్ చేయడు ఈ సుమన్ శెట్టి గారు, ఎప్పుడు నామినేషన్స్ చేస్తారు, ఎప్పుడు చూసినా ఆమె ఏ గేమ్లోనైనా తీసేస్తూ ఉంటారని మనం అనుకుంటాం కదా. ఈరోజు అది నిలబెట్టుకున్నారనమాట. ఆ మాటని ఈ ఒక్క మాటతో, ఈ ఒక్క రోజుతో పోగొట్టుకున్నారనమాట అదంతా కూడా. ఇక పెద్దతనంతో ఆమెకైతే ఇచ్చారనమాట. ఆమెకి ఇస్తే ఆమె ఏం చేసింది? ఇచ్చిన పాయింట్స్ని వాళ్ళు ఇచ్చిన దానికి ఆమె మాట నిలబెట్టుకుందనమాట. ఒక గేమ్ ఆడింది కదా, నెక్స్ట్ గేమ్ జోకర్ గేమ్, అదైతే గెలిచింది ఆమె. మంచిగా పాయింట్స్ అయితే గెయిన్ చేసింది. ఆ తర్వాత టాస్క్లో కూడా మరి ఆమె ఫస్ట్ వచ్చిందో తర్వాత వచ్చిందో తెలియదు కానీ ఆమెకి కొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. స్కోర్ బోర్డులో టాప్లో ఆమె ఉంది. దాని తర్వాత తనూజ ఉందన్నమాట. తర్వాత టాస్క్ ఆడేటప్పుడు బర్నీ గారు పెద్ద మనసుతో తానే మరి హై స్కోర్లో ఉన్నా నేనని ఆయన ఆడకుండా ఉన్నారో తెలియదు. మరి హైలో ఉన్న వాళ్ళని కూడా ఒకళ్ళని తీసేయండి అంటే బర్నీ గారిని ఇంటి సభ్యులు తీసేశారో తెలియదు కానీ ఇక ఆయన అయితే ఆడలేదు నెక్స్ట్ టాస్క్. చూడండి ఇక్కడ ఎంత మంచి గొప్ప మనసు అంటే, తనకి పోటీ వస్తుందని తెలుసు, అవి ఆడైతే ఇంకా తనకే దెబ్బ పడవచ్చు అని తెలుసు. అయినా కూడా ఇక్కడ వాళ్ళ గేమ్ని గేమ్లా ఆలోచించకుండా వాళ్ళు గేమ్లో ఉన్నారనే సంగతి మర్చిపోయి వాళ్ళలో ఉన్న రియాలిటీ బయటకు వచ్చిందనమాట. న్యాచురల్గా వాళ్ళు మనం ఎలా అయితే ఇంట్లో ఉంటామో అలాంటి న్యాచురల్ అనేది బయటకు వచ్చి అలా హెల్ప్ చేసుకున్నారనమాట వాళ్ళు. అవన్నీ గేమ్ ఆలోచించవచ్చు. గేమ్ లాగా ఆలోచిస్తే నేను ఎందుకు ఇవ్వాలి, ఆమె నాకంటే ముందుకు వెళ్ళిపోయిద్ది కదా అని బర్నీ గారు అనుకోవచ్చు. అవన్నీ ఏం లేకుండా నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. వీళ్ళు ముగ్గురిని చూస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ లాగా అనిపించింది అనమాట. ఎంతైనా పెద్దోళ్ళే సార్, పెద్దోళ్ళు అంతే. ఇంత చేసి అంత గెలుచుకుంటే టాప్ స్కోర్ బోర్డులో ఉన్నా కూడా ఆమెకి ఆడియన్స్తో కలిసే మరి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆమె తర్వాత తనూజకు కూడా వచ్చిందనమాట. ఇద్దరు టాప్ 2లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికి వచ్చిన ఆడియన్స్కి అసలు కొంచెం అన్న బుర్ర బుద్ధి లేదండి. వచ్చిన వాళ్ళకి ఎవరికి అవసరం అక్కడ? ఎవరికి అవసరం? ఆ ఆడియన్స్తో ఓటు అప్పీల్ చేసుకునే అవసరం ఎవరికి ఉంటుంది చెప్పండి? తనూజకు అవసరమా? ఇమాన్యుయల్కి అవసరమా?
డెమాన్ లాంటి వాళ్ళకి, బర్నీ గారు లాంటి వాళ్ళకి, సుమన్ శెట్టి గారికి, గారు లాంటి వాళ్ళకి అవసరం. వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఆల్రెడీ తనూజ ఓటు అప్పీల్ చేసింది కదా, మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా తనూజకే ఇచ్చారంట. ఈ బిగ్ బాస్ టీం అయినా చెప్పొచ్చుగా కొంచెం. ఆల్రెడీ తను ఓటు అప్పీల్ చేసుకుంది కదా, సంజన గారికి ఇవ్వండి అని చెప్పొచ్చు. అన్నీ చెప్పి మేనేజ్మెంట్ కోటాలు నిర్వహిస్తూ ఉంటారు కదా, ముద్దు బిడ్డల్లాగా ముద్దులు చేస్తూ ఉంటారు కదా, మరి అక్కడ చెప్పి పంపించచ్చుగా. మళ్ళీ కూడా సంజనాకు అన్యాయమే, మళ్ళీ తనకి ఓటు అప్పీల్ అవకాశం రాలేదు. ఫ్రెండ్స్, ప్రోమో చూశాక నాకైతే వీడియో చేయాలనిపించి చేశా అనమాట. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్.